హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా పాప కూచిపూడి ఆర్నమెంట్స్ అన్నీ నేను ఇట్లా సెట్ చేసుకుంటాను అనమాట. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు అన్నీ ఈ ఆర్నమెంట్స్ అన్నీ కలర్ పోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఒక బాక్స్ తీసుకోండి. ముందు మీరు ఇట్లా బాక్స్ తీసుకొని అడుగులో ఒక క్లాత్ వేయండి. డైరెక్ట్ మనం బాక్స్లో వేస్తే అటు ఇటు జరుగుతాయి కదా, ఇట్లా క్లాత్ పరిచి ఇట్లా క్లాత్లో ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. అన్నీ అట్లా సెట్ చేయడం వల్ల మనం ఎట్లా పెడితే అట్లనే ఉంటాయి. అదొకటి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, ఇది పాపిడ బిళ్ళ, ఇది లాంగ్ది, ఇది షార్ట్, ఇది కమ్మలు బుట్టాలి, ఇది కొప్పు బిళ్ళ. ఓకే, ఇట్లా పెట్టిన తర్వాత అన్నీ ఉన్నాయి. నడుము పట్టి, ఇంకా సూర్యచంద్రుడు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక క్లాత్, ఏదైనా నాప్కిన్ టవల్ ఏది ఉన్నా సరే మీ దగ్గర, జస్ట్ కాటన్ది క్లాత్, పిల్లలది టీ షర్ట్స్ ఉంటాయి కదా వాడనివి, అవైనా సరే మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనము బన్ను, ఫ్లవర్స్, జడ, అంటే ఫస్ట్ జడనే వేస్తాం మనం కాబట్టి జుట్టుకు సంబంధించినవి మనం పైన పెట్టేసుకోవాలి. ఫస్ట్ జుట్టు తర్వాతనే అన్నీ కాబట్టి దగ్గరికి జరిగింది. చూడండి, హెయిర్ పిన్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకుంటున్నాను నేను. ఈ సేఫ్టీ పిన్స్ అండి. మనకు కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా సూది దారం అవసరం కాబట్టి సూది దారం కూడా ఒక సైడ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా లైనర్ కింద, బొట్టు కింద వైట్ బొట్టు, లిప్స్టిక్, ఇంకా ఎక్స్ట్రా పిన్స్ కూడా ఉంచుకుంటాను అనమాట నేను అవసరం అయితే అని. కాజలు ఫిట్ మీది, ఇది కాటుక, బ్రష్లు, ఐబ్రోస్ బ్రష్, లిప్స్టిక్ ఒకటి, లిప్ లైనర్, ఇట్లా సెట్ చేసుకుంటా. ఇది కళ్ళకు పెట్టడానికి అండి, బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను నేను. బ్యాంగిల్స్, మేకప్ స్టిక్ అండి, అంటే మేకప్ వేసేటప్పుడు ఫౌండేషను, ఇది ఒలివియా అనమాట. ఇది మేకప్కి ప్యాన్ స్టిక్ అండి ఇది. ఓకే, వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది. ఇది రుద్దిన తర్వాత దీనిపైనుంచి ప్యాన్ కేక్, ఇది ఒలివియా. ఇది కూడా అంటే మేకప్ మ్యాన్ రాకపోతే మనమే వేసుకోవచ్చు కదా అట్లా. ఇది వాటర్లో డిప్ చేసి రుద్దాలండి. ఇది చూడండి, వాటర్లో డిప్ చేసి రుద్దితే ఇట్లా అవుతుంది. మనమే సింపుల్ చేసుకోవచ్చు మేకప్. ఈ రెండు ఉంటే సరిపోతుంది, ఇంకా లైనర్, మస్కరా అన్నీ ఉంటాయి కాబట్టి. ఇదన్నమాట. ఇంకొకటి బ్లష్, ఇది కళ్ళపైకి వస్తుంది, ప్లస్ చిక్స్కి వేసుకోవచ్చు మనం. తర్వాత క్లీన్ చేయడానికి మేకప్ కంప్లీట్ అయి మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెట్ వైప్స్ అనమాట. ఇవి ఫేషియల్ వైప్స్. అంతే, ఇంకా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక సిజర్ అయితే నేను ఉంచుకుంటానండి, ఎప్పుడైనా అవసరం వస్తుందని చెప్పేసి. దీనిపైన డ్రెస్ పట్టదు కాబట్టి ఇంకొక క్లాత్ వేసి నేను కవర్ చేసుకుంటాను. గజ్జలు ఇంపార్టెంట్ కదండి. ఫైనల్లీ మనము గజ్జలను కూడా జాగ్రత్తగా ఒక కవర్లో సపరేట్గా పెట్టుకొని, ఈ కవర్లో అయితే పెట్టుకున్నాను నేను. పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అన్నీ వచ్చేసినాయి దీంట్లో. చేతి ఏమంటారు, ఇవి ఉన్నాయి కదా చేతిలో గట్టి చేతి పట్టీలు, అవసరం లేదండి. బ్లౌజు కింది వరకు ఉంటుంది కాబట్టి అవసరం లేదు. నేను దీన్ని అవసరం అనుకుంటేనే తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత చూడండి, బాక్స్ మనం కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది ఇంకా మంచిగా. ఇట్లా ఉంది, ఇది ఓకే కదా. ఇప్పుడు చూడండి, డ్రెస్ అండి ఇది. డ్రెస్ని ఏం చేయాలంటే కరెక్ట్ ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా పెట్టేసుకొని, చూడండి కుచ్చిళ్ళు ఇవన్నీ ఉన్నాయి, బ్లౌజు అన్నీ ఉన్నాయి దీంట్లో, ప్యాంటు బాటమ్ అన్నీ ఉన్నాయి. దీన్ని షాల్వో మనకు అవసరం కదా కంపల్సరీ. పాపను రెడీ చేసిన తర్వాత షాల్వో కప్పుకొని వెళ్తాం కదా అక్కడి వరకు, అందుకని ఈ షాల్వల్ని ఇట్లా ఫోల్డ్ చేస్తాను నేను. ఈ షాల్లోనే ఫోల్డ్ చేసి దీన్ని సపరేట్గా క్యారీ చేస్తాను అనమాట ఇంకొక బ్యాగ్లో. ఇవన్నీ నేను వేరే బ్యాగ్లో ఇట్లా పెట్టేసుకుంటా. ఈ బాక్స్ కంప్లీట్గా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా గ్యాప్ ఉంటే ఏదైనా క్లాత్తోని కవర్ చేసుకోవచ్చు మనము. మన కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీ కానీ ఎట్లా పెట్టినా అట్లనే ఉంటాయండి. ఇట్లా బ్యాగ్లో పెట్టేసుకుంటాను నేనైతే. చూడండి, అనిపిస్తుంది కదా.
ఎట్లా సెట్ చేసినా అట్లనే ఉంటాయండి. ఇక్కడ జ్యువెలరీ కనిపిస్తుంది కదా, ఫిక్స్ అయిపోతాయి. ఇంకా అటు ఇటు కదిలేయి నీట్గా మనకు పాడవకుండా ఉంటాయి పిల్లలవి. ఇంకొకటి ఏంటంటే డ్రెస్ ఉంది కదా, డ్రెస్ ఇక్కడనే దీంట్లోనే సైడ్కి మనం ఫిక్స్ చేసేయచ్చు. ఒకటే బ్యాగ్లోకి మొత్తం వచ్చేస్తుంది. డ్రెస్సు కంప్లీట్గా మేకప్కి సంబంధించింది, హెయిర్కి సంబంధించినవి అన్నీ ఒక దాంట్లోనే వచ్చేస్తాయి. ట్రావెల్ చేయొచ్చు. దీనికి మీకు కావాలనుకుంటే జిప్ ఉన్న బ్యాగ్ ఏదైనా పెద్ద బ్యాగ్ ఉంటే అట్లా తీసుకోవచ్చు. సింపుల్ అనమాట. ఓకేనా? ఇంతే అండి. మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను ఈ వీడియో. కూచిపూడికి సంబంధించి డ్రెస్ కానీ మేకప్కి సంబంధించిన వస్తువులన్నీ జాగ్రత్తగా క్యారీ చేయడం అనేది ఇట్లా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.